ఏంట్రా ఇంకా అదే ఆలోచిస్తున్నావా? నా కొడుకు నా మదర్కి లైన్ వేస్తూ నా కళ్ళ ముందే తిరుగుతున్నారా. వాడిని ఏం చేయాలో తెలియట్లేదు. వాడిని ఏదో ఒకటి చేయాలరా. నీ స్థాయి తక్కువ గురించి నువ్వు ఆలోచించడం ఏంట్రా? రేపు నుంచి కాలేజీకి హాలిడేస్. వాడికన్నా ముందు నువ్వే ఊళ్ళోకి వెళ్ళు. ఎవరికి తెలియకుండా వాడిని వేసేయి. మనం జరిగితే తర్వాత చూసుకోవచ్చు. You have a message. You have a message. రే సాయి, రాత్రంతా చార్జింగ్, పొద్దునంతా లేట్గా. రే ఫోన్ వచ్చింది చూడరా. అరే శిరీష, ఏ టైంలో చేసిందండి ఫోను? శిరీష చెప్పు. ఏంటి సాయినా ఇంకా లెగలేదే? ఏమైంది అంత సీరియస్గా మాట్లాడుతున్నా? అవునా? ఏంటి ఆడ అలాంటాడు కాదు, ఏదో నిద్రమత్తులో అలా పెట్టుంటాడులేమో. సరే నేను ఒకసారి కనుక్కుంటానుండు, కంగారు పడమాక, నేను కనుక్కుంటానుండు. నీ అబ్బా సాయిగా లెగరా బాబా. రే ఏం పెట్టావురా మెసేజ్? నీ అయ్యా ఏంట్రా నీ గోలా? నీ అబ్బా అదేమో ఫ్రెండ్షిప్ అంటది, నువ్వేమో లవ్ అంటావు. ఏంటిదిరా మీ ఇద్దరు గొడవ? ఒకసారి చెయ్యవరా. అమ్మయ్యా. అరే మాలకం, ఒక అమ్మాయి సంవత్సరాలు పడుద్ది, ఇంకో అమ్మాయి 6 నెలలకు పడుద్ది, మరో అమ్మాయి ఎప్పుడైనా పడుద్ది. కానీ అమ్మాయి అబ్బాయికి పడాలి, అది రూలు. వచ్చిన కొత్తలో రే సాయి ఆగరా బాబు, నేను వస్తున్నాను. ఇంకేంటి విశేషాలు? ఎక్కడ ఉంటున్నావు? ఏం చేస్తున్నావు? లేదు, ఎక్కడో రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా రూమ్ దొరకలేదు, చూడాలి. అరే నా రూమ్లో నేను ఒక్కనే ఉంటాను, నువ్వు కూడా చేస్తే ఇద్దరం కలిసి ఉందాం. నీ రూమ్లోనా? నీ రూమ్లో ఎలా? అలాగే కానీ అడలు కూర్చుందా పదా. ఏం క్లాసులు రా బాబు, బుర్రంతా దుబ్బేస్తుంది. ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? ఏది నీ ఈమెయిల్ అడ్రస్ చెప్పు. ఫోనే లేదు, ఇంకా ఫేస్బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాలంలో ఫోన్ లేకపోవడం ఏంట్రా? సరే నేను క్రియేట్ చేస్తాను నీకు. సరే నీ ఫేస్బుక్కి పేరు పెట్టాలి కదా, పేరేంటి? సాయి చందు. సర్లే, నీకు ఈమెయిల్ ఐడి లేదుగా, నా ఈమెయిల్ ఐడి ఇస్తాలే. సర్నేమ్ వచ్చి ఆతుకూరి, పేరు సాయి చందు. ఇగో ఫేస్బుక్ క్రియేట్ అయింది, ఇంకా వాడుకో, నేను ఇష్టం వచ్చినట్టు వాడుకో. ఈ ఫోన్ నాకెందుకు? వద్దు. కావాలంటే వాడుకోవాయి, ఇక నుంచి మన ఇద్దరం అలాగే ఫ్రెండ్సేగా. వాడేసుకో, వాడుకున్నాడుకు వాడుకున్నంత. సరే
అరే శిరీష వచ్చింది. శిరీష ఏంటి, రాధిక వచ్చింది, గోపిక వచ్చింది, పూజ వచ్చింది, గీత వచ్చింది, అందరూ వస్తారు. ఇంకా అలాంటోడు ఇలా మారిపోయావా? సాయిగా నేను ఆ గదిలో మాట్లాడుతాను, ఈ గదిలోకి వస్తావేంట్రా? ఆగరా బాబు. రేపటి నుంచి కాలేజీ హాలిడేస్ కదా, ఊరు వెళ్తున్నా. దసరాకి ఊరు వెళ్తున్నా, అర్థమైందా? మా నాన్నగారిని చూడాలనిపిస్తుంది, చూసొస్తా. త్వరగా వచ్చేస్తాలే. ఓకేనా? నువ్వు వెళ్ళగానే ఫోన్ చేయి, నాన్నగారితో కూడా మాట్లాడిచ్చు, నేను మాట్లాడతా. సర్లే, బట్టలు తీసి లోపల పెట్టు. నేను తీసి జాగ్రత్తగానే పెడతానులే, కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళయ్యా. सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणी नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण దొరికాడు నా కొడుకు. కత్తి పదునుగా ఉంది, సాయిగాడు దూరంగా ఉన్నాడు. ఎలా? అన్నా, సాయిగాడు ఊర్లోకి వచ్చాడు. ఏంటి, ఏం మాట్లాడు? అటు చూడు. ఈరోజు నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోవచ్చు, కానీ మా అన్న ఉన్నాడు రా, నేను వేసేస్తాడు. వదలడు. మోసం చేస్తావా? అన్నా, ఫోన్. చాలా వాళ్ళకి ఫోన్ చేసావు. ఓంప్రదంగా ఇప్పుడే మర్డర్ చేసి వచ్చా. మళ్ళీ మర్డర్? సరే చేసేద్దాం.
నా కొడక నీకు శిరీష కావాలా? నువ్వెంత నీ స్థాయి ఎంత? నీకు నా మరదలు కావాలా? నా కొడక జాతి తక్కువ నా కొడుకులు జాజి పువ్వులు లాంటి మా అమ్మాయిని ప్రేమిస్తే జాలిపడి పెళ్లి చేస్తామనుకున్నారా? నా కొడక్క చంపి కాటికి పంపించా. అక్కడ చేసుకోపో. ప్రేమించే మనస్తత్వం లేకపోతే స్పందించే శరీరం ఉండదు. ప్రేమ కులంది కాదు, మతంది కాదు, కుల మతాలకు అతీతమైనది. అంత గొప్ప ప్రేమ గురించి ఒక నిండు ప్రాణం తీయడం ఎంతవరకు న్యాయం?